శ్రీగురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. సభలో ఉన్న పెద్దలందరికీ మరొకసారి నా నమస్కారాలు. మన భారతీయ సాహిత్యంలో వాల్మీకి మొదలుకొని చాలామంది గొప్ప గొప్ప కవులు వచ్చారు. వాళ్ళలో చాలా గట్టిగా చెప్పుకోదగ్గవాడు వేదవ్యాస మహర్షి. కేవలం కవిగా మనం చూసుకుంటే, కవి అనేవాడు ఎప్పుడూ తన మనసులో రేగుతున్న భావాల్ని రాస్తే పెద్దగా కవిగా చెప్పుకోనక్కర్లేదు. ప్రతి ఒక్కళ్ళకి మనసులో భావాలు ఉంటాయి. భావ సముద్రమే ఉండొచ్చు. అందులో కొంతమందికి ఆ భావాలని మాటలుగా మార్చేటువంటి టెక్నిక్ తెలిసి ఉంటే ఉండవచ్చు. కానీ అసలు భావాలను బాగు చేసుకోవటానికి కావలసినటువంటి సాహిత్యం రాయగలిగిన వాడిని కవి కింద లెక్కగట్టాలి. మిగతా వాళ్ళందరూ ఏదో ఒక రకంగా వాళ్ళ సరదాన్ని తీర్చుకోవటానికో దేనికో రాస్తారే కానీ భావాలని మార్చగలిగినట్లుగా రాయగలగటం అనేది అసలు సిసలు కవి లక్షణం. అలాంటి కవులు వాల్మీకి మొదలైనటువంటి కవులు చాలామంది ఉంటే వాళ్ళలో వేదవ్యాస మహర్షి గారు చాలా గొప్ప కవి లెక్క. ఈయనకెందుకో 18 అనే సంఖ్య మీద కొంచెం మక్కువ ఎక్కువ అని చెప్పుకోవాలి. పాపం 18 పురాణాలు రాశాడు. 18 పురాణాలు రాసినా సరే ఆ 18ని పాడు చేయకుండానే మళ్ళీ ఉపపురాణాలు కొన్ని రాసిపెట్టాడు. ఇంకా ఏదో మనసులో తృప్తి లేక మహాభారతం రాశాడు. మహాభారతం రాసినప్పుడు దాంట్లో కూడా 18 పర్వాలు ఉండేటట్లు చూశాడు. 18 పర్వాలు 18 అని తాను ఎక్కడ చేసి చూపిస్తున్నాడో అక్కడ తాత్పర్యం తనకు ఉంది అనే విషయాన్ని గట్టిగా చెప్తున్నాడు. 18 పురాణాలు రాయటంలో ఎవరు ఎన్ని రకాలుగా ఆలోచించినా, ఎన్ని దేవతారూపాలను ఉపాసించినా, ఎన్ని విషయాలను తెలుసుకోవలసి ఉన్నా వాటన్నిటినీ నేను 18 పురాణాల్లో చెప్పేస్తాను అని చెప్పేశాడు. ఎన్ని రకాల మానసిక స్థితుల్ని చూసుకోదలుచుకున్నాం, డైవర్జెంట్స్ని ఎంతమందిని మనం గమనించదలుచుకున్నాం, వాళ్ళందరినీ నేను చూపిస్తాను ఇతిహాస రూపేణ అని 18 పర్వల మహాభారతాన్ని రాశాడు. అందులో తన తాత్పర్యాన్ని 18 అనే దీంతో చూపించాడు. అలాగే ఈ మహాభారతం మధ్యలో 18 అధ్యాయాల భగవద్గీతని గుచ్చి చూపించాడు. 18 అనే సంఖ్య వచ్చేసరికి ఆయన తాత్పర్యం స్పష్టంగా తెలుస్తోంది కదా. కాబట్టి ఆయనకి ఈ గ్రంథం మీద తాత్పర్యం ఎక్కువగా ఉంది అని తెలుస్తోంది. కొంచెం అతిశయోక్తిగా చెప్పుకోవాలి అంటే అసలు ఈ భగవద్గీతోపదేశాన్ని ఆయన బయటికి తీసుకురావటం కోసమే మిగతా 1,00,000 శ్లోకాలని రాశాడని కూడా చెప్పుకోవచ్చు. మిగతా కథ ఎప్పుడూ ఉపదేశం కోసమే ఉంటుంది. కథని అర్థవాదం అనాలి, అర్థమయ్యేందుకు చెప్పేటువంటి ముక్క కథ అనేది. అసలు సిసలు ఉపదేశం మధ్యలో ఉంటుంది అనే చెప్పుకోవాలి. అలా అసలు సిసలు ఉపదేశాన్ని 18 సంఖ్యతో చూపించి, శ్లోకాల సంఖ్య ఏమో 700 ఉన్నా సరే దాన్ని 18 అధ్యాయాల్లోకి తీసుకొచ్చి ఈ ఉపదేశంలో తన తాత్పర్యాన్ని ఆయన వెల్లడించాడు. ఎందుకు ఆయనకి తాత్పర్యం ఈ ఉపదేశంలో ఉంది అంటే, ప్రతి జీవుడు తెలుసుకోవలసినటువంటి అంశం ఇందులో ఉంది కాబట్టి ఆయనకి తాత్పర్యం ఉంది. తనను తాను మరిచిపోయినటువంటి జీవుడి తాలూకు తత్వం ఇందులో దాగి ఉంది కాబట్టి ఆయనకి ఇందులో తాత్పర్యం ఉంది. తనను తాను మరిచిపోయిన జీవుడు తనకు చాలా సన్నిహితుడైనటువంటి పరమాత్మ దగ్గరికి శిష్యభావంతో వెళ్ళాడు కాబట్టి తనలో ఎన్ని హడావిడులున్నా, ఎన్ని మనసులో అల్లకల్లోలాలున్నా సరే
తన సహచరుడైనటువంటి పరమాత్మను గురువుగా గుర్తించి ఆయన ఉపదేశాన్ని వినటానికే మొగ్గు చూపాడు కాబట్టి ఇందులో తాత్పర్యాన్ని చూపించాడు. చూపించి ఇది అందరూ శ్రద్ధగా చూసుకోవాల్సిన అంశం. దీన్ని గనక అర్థం చేసుకుంటే జీవుడి యొక్క తత్వం, తనను తాను మర్చిపోయినటువంటి జీవుడి తాలూకు తత్వం అనేది సరిగ్గా బోధపడుతుంది అని చెప్పాడు. ఆ తనను తాను మర్చిపోయినటువంటి జీవుడు, తనను తాను మర్చిపోయి రకరకాల శోకాలతోనూ మోహాలతోనూ మునిగిపోయినటువంటి జీవుడు, పేరు చెప్పుకోనక్కర్లేని జీవుడు ప్రతి జీవుడు అయి ఉండగా, వాళ్లల్లో ఉత్తముడుగా చెప్పుకోవలసినటువంటి అర్జునుడు అనేటువంటి జీవుడు తన సహచరుడితో పరమాత్మతో మాట్లాడే మాటలనే మనం ప్రారంభం అని అనుకున్నాము. ఆ ప్రారంభ వాక్యాలు ఇలా ఉన్నాయి. 2 సేనల మధ్య నా రథాన్ని నిలిపి ఉంచు అని చెప్పాడు. 2 సేనల మధ్య ఈయన రథాన్ని నిలిపి ఉంచటానికి కారణమేంటి అన్నట్టు చూశాడు అని అనుకుంటే, యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామాన్ అవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే అని తనే చెప్పాడు. అసలు ఎంతమంది ఉన్నారో ఒకసారి తేరిపారు చూసుకుంటాను. నేను ఎవరితో యుద్ధం చేయాలి, ఇంత పెద్ద యుద్ధంలో నేను ఎవరెవరితో యుద్ధం చేయాలి అని ఒకసారి చూసుకుంటాను, అందుకని మధ్యలోకి తీసుకెళ్ళు అని మాట వరసకే చెప్పాడు. యోత్స్యమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః అని కూడా అన్నాడు. ఇక్కడ యుద్ధం అనే కోరికతో వచ్చిన వాళ్ళు, యుద్ధం చేయాలి అనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి చూస్తాను. చాలా కష్టపడి చాలా దూరాల నుంచి కూడా వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, యుద్ధం చేద్దామనే ఉత్సాహం కొద్దీ వచ్చారు. ఎవరు అని చూస్తాను. అందులోనూ ధృతరాష్ట్రుడి పక్షాన ఉండటానికి కూడా, లేదా ధృతరాష్ట్రుడి కుమారుడు దుర్యోధనుడు అతని పక్షాన ఉండటానికి కూడా సిద్ధపడ్డారు పాపం చాలామంది. వాళ్ళు ఎవరున్నారు, ఏమున్నారు, వాడు దుర్బుద్ధి అని తెలిసినా సరే వాడి పక్షాన చేరిన వారు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పక్షాన చేరిన మంచివాళ్ళు చాలామంది ఉన్నారు, మేనమామలు వాళ్ళు వీళ్ళు చాలామంది ఉన్నారు, ఎవరున్నారని ఒకసారి చూస్తాను అనే మాట వరుసగా అన్నాడు. దాంతో ఏం జరిగింది అనే విషయాన్ని సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాంచ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. ఈ మాట అర్జునుడు అనగానే హృషికేశుడు, ఆయనకు రథసారథిగా ఉండటానికి ఒప్పుకున్నటువంటి పరమాత్మ, అయ్యో సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం, నీ మాట వెంటనే వింటాను, వినటానికే వచ్చాను అన్నట్టుగా రథాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఉంచి ఇదో భీష్మద్రోణ ప్రముఖతః, ఏదో చిన్న పిల్లవాళ్ళతో నువ్వేం యుద్ధం చేస్తావు, పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు నువ్వేం వేస్తావు, ఏదో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి, నువ్వు ఓడించలేని తలకాయలు కొన్ని ఉన్నాయి, ఆ తలకాయలు ముందే నుంచో పెడతాను అన్నట్లుగా భీష్మ ద్రోణ ప్రముఖతః వాళ్ళిద్దరూ బాగా కనిపించేటట్లు పెట్టాడు. సర్వేషాంచ మహీక్షితాం, మిగతా వీరులు రాజులు వాళ్ళు కనిపించేటట్లుగా పెట్టి ఉవాచ ఓ మాట అన్నాడు. ఏమని? పార్థ, ఓ పృథాపుత్రుడా, కుంతిపుత్రుడా, పశ్యైతాన్ సమవేతాన్ కురూన్. కౌరవులకు వంత పాడటానికి వచ్చిన వాళ్ళు, కౌరవులు కురువంశం వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ ఒకసారి చూడు, అందరూ కలిసికట్టుగా నీ మీద పోరాడడానికి వచ్చారు, వాళ్ళని చూస్తానన్నావు కదా, చూడు అన్నాడు. ఈయన పాపం తేరిపారు చూద్దామనుకున్నవాడు జాగ్రత్తగానే చూశాడు. చూసేటప్పటికీ ఎవరు కనిపించారు? తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి
తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్ట విషీదన్నిదమబ్రవీత్. చూడమన్నవాడు పాపం ఈయన జాగ్రత్తగానే నీ శత్రువుల్ని చూడనే చెప్పాడు, కౌరవుల్ని చూడని చెప్పాడు. చూసినవాడు మాత్రం కౌరవుల్ని చూసి ఊరుకోలేదు, ఇటు అటు రెండు వైపులా చూశాడు. సేనయోరుభయోరపి, ఈ పక్క ఆ పక్క చూశాడు. చూస్తే ఎవరు కనిపించారు? తత్రాపశ్యత్ స్థితాన్ పార్థ, అక్కడ నుంచున్న వాళ్ళందరూ ఏదో విధంగా బంధువులే కనిపించారు. అందరూ దగ్గర వాళ్ళు, దాయాదులు, బంధువులు, స్నేహితులు వాళ్ళే కనిపించారు. పితృన్ పితామహాన్, తండ్రి వరుస అయ్యేవాళ్ళు ఉన్నారు, తాతల వరుసలు అయ్యేవాళ్ళు ఉన్నారు. అక్కడేమి వయసును లెక్క చేసిన వాళ్ళు లేరు, వయసును లెక్క చేయకుండా వచ్చేసారు అందరూ. ఆచార్యాన్, గురువులే ఉన్నారు, ఇద్దరు గురువులు ఎదురుకుండానే కనిపిస్తున్నారు. ద్రోణాచార్యుడున్నాడు, కృపాచార్యుడున్నాడు, వెళ్ళినారు. ఇది కాక ఆయా విద్యలు చెప్పిన వాళ్ళు, చిన్న చిన్న సహాయాలు చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళందరూ వచ్చారు. మాతులాన్, మేనమామలున్నారు. శల్యుడు ఎదురుకుండా ఉన్నాడు, తన పక్క ఉండవలసిన వాడు ఎదురుకుండా ఉన్నాడు. మాతులాన్ ఈయనకి వీళ్ళకి మేనమామ వరుస అయ్యేవాడు, వీళ్ళకి సాక్షాత్ మేనమామ కాడు, వీళ్ళ తమ్ముళ్ళకి మేనమామ. అలాంటి మేనమామ వరుస అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. భ్రాతృన్, అన్నదమ్ముల వరుసలు చెప్పనక్కర్లేదు. భ్రాతృన్, పుత్రాన్, పౌత్రాన్, పిల్లలు, పిల్లల వరుస అయ్యేవాళ్ళు, మనవళ్ళు, మనవల వరుసలు అయ్యేవాళ్ళు అందరూ ఉన్నారు. సఖీన్, అందరూ స్నేహితులే. స్నేహితుల్ని ప్రత్యేకించి కొంతమంది స్నేహం ఎక్కువగా ఉంటారు, వాళ్ళు కూడా ఉన్నారు. శ్వశురాన్, పిల్లనిచ్చిన మామగారు వెనకాలన్నాడు. ఇది కాక ఆ వరుస ఉన్నవాళ్ళు ఇంకా రకరకాల వివాహాలు అయి ఉంటాయి కాబట్టి ఆ మామగారుల వరుసల్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. సుహృదశ్చైవ, ఎన్నో సందర్భాలలో ఉపకారాలు చేసిన వాళ్ళు, మంచి హృదయంతో ఉండేవాళ్ళు, మంచి మాటలు మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. సేనయోరుభయోరపి, ఇటు ఉన్నారు అటు ఉన్నారు. తాన్ సమీక్ష్య, తేరిపార చూస్తానన్నవాడు కాస్త వాళ్ళని ఒక్కొక్కరిని పట్టి పట్టి చూశాడు. వీడు నాకేమవుతాడు, వీడు నాకేమవుతాడు అని. ఏమవుతాడు? ప్రతివాడు ఏదో ఒకటి అవుతాడు, ఏమీ కాకపోతే స్నేహితుడు అవుతాడు. కాబట్టి తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్, అందరూ బంధువులే. ఇదో ఈయన బాబాయి, ఈయన తాతయ్య, ఈయన పెదనాన్న, ఈయన పెదనాన్న, ఇదే వరస వస్తోంది. స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్ట. వాళ్ళని చూసినవాడు చూసినట్లుగానే ఏమిటో ఉన్నట్టుండి దయ పొంగుకొచ్చేసరికి, ఎంత దయ, అమ్మో వీళ్ళందరినీ నేను చంపేస్తానేమో అన్నంత దయ. కృపయా పరయావిష్ట విషీదన్నిదమబ్రవీత్. ఆ దయతో విషాదంలోకి కూరుకుపోయి ఆ శ్రీకృష్ణుడితో అన్నాడు. దయ కలిగితే విషాదం ఎందుకు కలిగింది? ఈ ప్రశ్న ఏం లేదు. మనసుల్లో భావాలకి ఒకదాని వెంట ఒకటి ఏది ఉండాలి అనే నియమం ఏమీ లేదు. దేని తర్వాత ఏమైనా రావచ్చు. కోపం తర్వాత ప్రేమ పుట్టుకు రావచ్చు, ప్రేమ ఎక్కువైతే కోపంగా మారచ్చు, ఏమైనా మారచ్చు కదా. అందుకని ఈయన దయ కాస్త అయ్యో 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 అనుకుంటున్నవాడు కాస్త విషాదంలోకి కూరుకుపోయాడు. కూరుకుపోయి ఆయనతో అన్నాడు, రథసారథితో అన్నాడు. ఏమని? దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. కృష్ణ, చూస్తే అందరూ మనవాళ్ళనే ఉన్నారు. స్వజనం, మనవాళ్లే కానీ యుయుత్సుం, మనతో యుద్ధం చేయడానికే వచ్చారు, లేదా మన వైపు నుంచి మన తరపున యుద్ధం చేయడానికి వచ్చారు. యుయుత్సుం సముపస్థితం, ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు యుద్ధంతో ముడిపడి ఉన్నవాళ్లే. వీళ్ళని చూస్తే సీదంతి మమ గాత్రాణి, నా అవయవాలన్నీ అలా కరిగి కింద పడిపోతున్నాయి. ముఖంచ పరిశుష్యతి, నా నోరు ఎండిపోతోంది. వేపథుశ్చ శరీరేమే, నా ఒళ్ళంతా వణికిపోతోంది. రోమహర్షశ్చ జాయతే, భరించరాని విషాదంతో ఈ భావావేశంలో నాకు ఒళ్ళంతా రోమాంచనమైపోతుంది. పులకరింత అనకూడదు, వెంట్రుకలను ఎక్కువ ముడుచుకోవటం, భయం కానీ ఏదైనా భావం ఎక్కువైతే కలిగేటువంటి రోమాంచం కలుగుతోంది. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః.
ఎప్పుడూ లేనిది నా చేతి నుంచి గాంధీవం కింద పడిపోతుందేమో అనిపిస్తోంది. ఒళ్ళంతా వణుకొచ్చేసింది కదా, కాబట్టి పడిపోతుందేమో అనిపిస్తోంది. ఏదో త్వక్చైవ పరిదహ్యతే, ఏదో దేశం కాని దేశంలో, ఎండలు ఎక్కువగా ఉన్న దేశంలో మధ్యాహ్నం పూట వెళ్ళినట్టుగా ఏదో మాడిపోతున్నట్టుంది. త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమి వ్యవస్థాతుం, నిలవటానికి కూడా ఎందుకో శక్తి లేదనిపిస్తోంది. భ్రమతీవచ మే మనః, కళ్ళు తిరగటం అనే స్థితి దాటిపోయింది, మనస్సే గింగిరాలు కొడుతోంది, తిరిగిపోతోంది, పడిపోతానేమో అనిపిస్తోంది. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ, నచ శక్నోమి నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. చూడబోతే ఏవో అపశకునాలు కనిపిస్తున్నాయి. ఏదో తీతూ పిట్ట, ఆ పిట్ట, ఈ పిట్ట కనిపిస్తున్నాయి. యుద్ధం చేయడానికి వస్తే కనిపించే పిట్టలు అవే కదా, మామూలు ఏదో శాంతి కపోతాలు అవి కనిపిస్తాయా? ఏవో గద్దలు అలాంటివే కదా ఆశగా వస్తాయి. వీళ్ళు ఏమన్నా 4 కత్తులు వాటితో పొడుచుకుని కింద పడితే పొడుచుకు తిందామనే కదా వస్తాయి పాపం అవి. అయ్యో వాటిని చూస్తే ఏదో అపశకునాల్లా ఉన్నాయి, అపశకునాలు కనిపిస్తున్నాయి. నిమిత్తాన్ని చ పశ్యామి విపరీతాన్ని కేశవ. చూడబోతే ఎక్కడా మంచి అనేది కనిపించడం లేదు. నచ శ్రేయోను పశ్యామి, శ్రేయ అనే పదం ఆయన వాడి ఉండకూడదు, కానీ నచ శ్రేయోను పశ్యామి, మంచి కనిపించడం లేదు. ఎందుకంటే హత్వా స్వజనమాహవే, ఇందులో నా బాణాలకి బలి కానివాడు అంటూ ఎవరూ కనిపించడం లేదు. మొత్తం నా బాణాలకి బలి కావాల్సిన వాళ్ళే అందరూ నా వాళ్లే. నా వాళ్ళందరినీ సంహరించుకుని నేనేం సాధిస్తాను, ఏం మంచిని పొందుతాను అని అనిపిస్తోంది అన్నాడు. భావావేశం పొంగుకొచ్చేసరికి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవా అని అన్నాడు. ఓ కృష్ణ, నాకు విజయం వద్దు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ, రాజ్యం వద్దు, ఆ రాజ్యం ద్వారా వచ్చే సుఖాలు మనకొద్దు. కిన్నో రాజ్యేన గోవింద, నీకు నాకు రాజ్యాలు పూజ్యాలు ఎందుకు? నువ్వు ఏమీ రాజ్యాన్ని కావాలని కోరుకున్నవాడివి కావు, ఎవరికో కట్టబట్టేసిన వాడివి, మేనమామ తండ్రికి మళ్ళీ పట్టాభిషేకం చేసిన వాడివి. కిన్నో రాజ్యేన, నీకు నాకు రాజ్యం ఎందుకు? కిం భోగై, భోగాలు ఎందుకు? అసలు సిసలు జీవితం మాత్రం ఎందుకు? కిం భోగైర్ జీవితేనవా అన్నాడు. ఏమీ అతిశయోక్తి ఏం కాదు. నకాంక్షే విజయం కృష్ణ అనే మాట అర్జునుడు అనేటువంటి ధనుర్ధనుడు ఉన్నాడు అనే ధైర్యంతోనే అక్కడ దిగారు. అర్జునుడికి పేరు విజయుడు అనేది ఉంది, ఆయన దిగితే విజయం అనేది తథ్యం అనేది ఉంది కాబట్టే యుద్ధానికి దిగారు. ఆయన మాటల మీదే, ఆయన పరాక్రమం మీదే నమ్మకం ఉంచుకొని దిగారు. వాళ్ళు వార్ మీటింగ్స్ అవన్నీ చేసుకుంటారు కదా, వార్ రూమ్స్ వాళ్ళకే ఉంటాయి కదా. వాళ్ళు ఆ మీటింగ్స్లో వాటిల్లో మాట్లాడుకుని, ఆ మాట్లాడుకునేటప్పుడు ఎవరిని నమ్మాలి, ఎవరి మీద నమ్మకంతో దిగాలి అంటే అర్జునుడి మీద నమ్మకంతోనే దిగాలి అనే దృష్టితోనే దిగారు. విజయం వస్తే ఈయన పేరు మీదే విజయం. రాజుగారు ధర్మరాజు గారు, ఈయన అసలు సిసలు యోధుడు. కాబట్టి అలాంటి వాడు విజయానికి నేను ముందుంటాను, నేను ముందుండి యుద్ధం చేస్తాను అన్నవాడు ఆ విజయం ఇప్పుడు వద్దంటున్నాడు. విజయం వద్దనటం అనేది అతిశయోక్తిగా వద్దనటం లేదు. ఈ భావావేశం ఎక్కువైపోయి దయ విషాదంగా మారి ఆ విషాదంలో ఈ మాట అంటున్నాడు. యశామర్థే కాంక్షితన్నో రాజ్యం భోగా సుఖాని చ త ఇమే స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాన్ని చ. అసలు మనం యుద్ధం ఎందుకు చేయాలనుకున్నాము? మా అన్నగారికి రాజ్యం కావాలా? అక్కర్లేదు కదా. ఆయనకున్నంత వైరాగ్యం ఎవరికి ఉంది భూప్రపంచంలోనూ? తర్వాత కాలంలో మాత్రమే ఎవరికి ఉంది. ధర్మరాజు గారికి ఉన్నంత వైరాగ్యం కానీ, ఆయనకున్నంత మంచితనం కానీ ఎవరికి ఉంది? ధర్మబుద్ధి కానీ. ఆయనేమీ రాజ్యం కావాలని అనలేదు. ఆయన్ని అడ్డం పెట్టుకుని ఆయన లాంటి ధర్మరాజు గనక రాజ్యం చేస్తే రాజ్యమంతా ధర్మమయంగా ఉంటుంది. ఈ ధృతరాష్ట్ర మహారాజు గారు వచ్చిన తర్వాత రాజ్యమంతా అర్థమయమైపోయింది.
ఏం పన్నులు వేస్తే ఏం డబ్బులు వస్తాయి, ఏం డబ్బులు వచ్చి ఖజానాని పెంచితే ఆ ఖజానాలోంచి మనం ఖర్చులు పెట్టుకోవచ్చు, మన విలాసాలకు వాడుకోవచ్చు, మన అవసరాలకు వాడుకోవచ్చు అనే తీరు ఎక్కువైపోయింది. ఆ తీరు మంచిది కాదు. ఆ రకమైన అడ్మినిస్ట్రేషన్ అనేది ఎప్పటికీ ఎవరికీ మంచిది కాదు. ధర్మబద్ధమైన పాలన ఉంటే ఆ ధర్మబద్ధమైన పాలన చేసేవాడి కింద అందరూ చల్లగా ఉంటారు, అందరూ ఇబ్బంది లేకుండా ఉంటారు. అందువల్ల ధర్మరాజు గారు రాజవ్వాలి. మిగతా విధానాలన్నీ ఆ కణిక నీతి, ఆ నీతి, ఈ నీతి ఇవన్నీ పోవాలి. పోయి ఏదో విదుర నీతి, అంతకుముందు శుక్రనీతి, ఇలాంటి కొన్ని నీతులే ఉండాలి అనే ఉద్దేశంతో కదా మొదలుపెట్టాము. వీళ్ళు మనల్నే కాకుండా మిగతా రాజుల్ని వాళ్ళని కూడా చాలా కప్పాలు కట్టమని అవని ఇవని చాలా బలవంత పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అనేది కదా మన యొక్క అసలు ఆశయము. ఇప్పుడు ఈ యుద్ధం చేస్తే ఆ ఇబ్బంది తొలగిపోతుందా అంటే తొలగిపోదు, దానికంటే పెద్ద ఇబ్బంది వస్తుంది. ఏషామర్థే కాంక్షితం నః, వీళ్ళ కోసం మనం రాజ్యం కావాలని అనుకున్నాము, వీళ్ళకి మంచి రాజ్యాన్ని ఇవ్వాలి, పాలన అందించాలి అనే ఉద్దేశంతో దిగాము. రాజ్యం భోగాః సుఖాని చ, రాజ్యం అనేది వీళ్ళ కోసమే, మనం భోగాలు అనుభవిస్తున్నది కూడా దాదాపుగా వీళ్ళ కోసమే. రకరకాల కారణాలు ఉన్నాయి. పాలనలో ఉన్నవాడు భోగం లేకుండా పరమ వైరాగ్యంగా చింకిగడ్డలు కట్టుకుంటే ఎవ్వడు లెక్క చేయడు వాడిని. అందుకని భోగాలు అనుభవిస్తున్నట్లు కనిపించాలి, వాడికి ఐశ్వర్యం ఉన్నట్లు, మంది మార్బలం ఉన్నట్టు చూపించాలి. మనసులో వైరాగ్యం ఉన్నా బయటికి మాత్రం డాబుసరి వ్యవహారం ఉండాలి. అందుకని భోగాల కోసం దిగాము. సుఖానిచ, మనం అడవుల్లో కూడా బతకగలిగిన వాళ్ళం, హాయిగా సుఖంగా ఉండగలిగిన వాళ్ళం, అవసరమైతే సామ్రాజ్యాన్ని నిర్మించగలిగిన వాళ్ళము. అలాంటి వాళ్ళం కాబట్టి యుద్ధం చేసి ఈ రాజ్యాన్నే పొంది సుఖాలను పొందాలి అనేం లేదు. ఇంకో ప్రాంతానికి వెళ్ళి ఇంకో రాజ్యాన్ని, కొత్త రాజ్యాన్ని పుట్టించగలిగిన సామర్థ్యం కూడా మనకుంది. కానీ వీళ్ళ కోసమే మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ సుఖాలనే కోరుకుంటున్నాము. కానీ ఇమేవ స్థితాః, వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఎవరి కోసం మనం ఇన్ని చేయాలని అనుకున్నామో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. యుద్ధంలోనే ఉన్నారు. ప్రాణాంస్త్యక్త్వ, ప్రాణాలన్నీ పోగొట్టుకోవడానికి సిద్ధపడి కాదు, పోగొట్టుకొని నుంచున్నారు. యుద్ధంలో నుంచోవటం అంటే ఏంటి? ప్రాణాలు పోగొట్టుకోవటమే కదా. మొదటి బాణం ఎవరికైనా తగలచ్చు కదా, మొదటి కత్తివేటు ఎవరికైనా పడచ్చు కదా. కాబట్టి ప్రతి వాళ్ళు మొదటి బాణం నాకే గుచ్చుకుంటుంది అని సిద్ధపడి దిగొచ్చారు. ధనానపి, డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుని వచ్చారు. వాళ్ళకేమి అక్కడి నుంచి వచ్చినందుకు టీఏడిఎల్ వీళ్ళు ఇవ్వరు కదా, వీళ్ళ దగ్గర ఇవ్వడానికి ఏం లేదు కదా. వీళ్ళు గెలిచిన తర్వాత కూడా వాళ్ళు ఉంటే ఈ యుద్ధానికి మీకు ఎంత ఖర్చు అయిందో చెప్పండి, మాకున్న దాంట్లో ఎంతో ఇస్తామని అనాలి, అంటే గింటే అనాలి. ఈ యుద్ధం అయిన తర్వాత మిగిలింది ఏం లేదు, మొత్తం భూషణం మొత్తం అన్ని వైపులా ఖాళీ అయిపోయినాయి, ఏ రూపాయి లేదు. తర్వాత రాజ్యాన్ని సరిచేయటానికి ధర్మరాజు గారికి కొన్నేళ్లు పట్టింది. ఆయన లాంటి అడ్మినిస్ట్రేటర్కే చాలా ఏళ్ళు పట్టింది, చాలా కష్టపడాల్సి వచ్చింది, చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కాబట్టి అందరూ డబ్బులు పోగొట్టుకున్నారు, ప్రాణాలను కూడా పోగొట్టుకునే సిద్ధంగా ఉన్నారు. పోతే పోయినాయి, పక్కవాడి ప్రాణాలు పక్కవాడి డబ్బులు మనకేం లెక్క అని అనుకుందామంటే వాళ్ళందరూ మనవాళ్లే. ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా. ఆచార్యులు చదువు చెప్పిన వాళ్ళు ఉన్నారు, మార్గదర్శనం చేసిన వాళ్ళు ఉన్నారు. పితరః తండ్రి వరసల వాళ్ళు, పుత్రాః తథైవ చ పితామహాః తాతల వరసల వాళ్ళు, పిల్లల వరసల వాళ్ళు, మేనమామల వరసల వాళ్ళు, మామగారుల వరసల వాళ్ళు, మనవళ్ళ వరసల వాళ్ళు కూడా ఉన్నారు. శ్యాలాః ముఖ్యంగా బావమరుదులు ఉన్నారు. ఏమైనా తేడా వస్తే రేపు ఇంట్లో మాట, బావమరిది గీత గీసుకుంటే ఏమైనా మిగతా వాళ్ళందరూ 18 అక్షోహిణులు అయిపోయినా పర్వాలేదు, కానీ ఈ దృష్టద్యుమ్నుడికి ఆ దృష్టకేతుశ్చేకితానః వాళ్ళకి ఏమైనా అయితే ప్రమాదం కదూ. కానీ వాళ్ళు కూడా ఉన్నారు. శ్యాలా సంబంధినస్తథ, మిగతా మనతో ఏదో రకమైన సంబంధం పెట్టుకున్న వాళ్ళే అందరూ ఉన్నారు. ఏతాన్ నహంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిన్ను మహీకృతే. వీళ్ళని సంహరించడానికి నేను ఒప్పుకోను.
ఏతాన్ నహంతుమిచ్చామి. వీళ్ళల్లో ఎవరి మీద బాణాలు వేయాలో వాళ్ళ మీదకి బాణాలు వేయటానికి నా మనస్సు ఇంచగించటం లేదు. మిగతా వాళ్ళని యుద్ధంలో నిలపటానికి కూడా నా మనస్సు ఒప్పుకోవటం లేదు. బాణం వేయకపోతే యుద్ధంలో ఏమైపోతుంది అంటే బాణం వచ్చి నీ మీద పడుతుంది కదా. అంటే ఘ్నతోపి, నేను వాళ్ళతో దెబ్బలు తినటానికి కూడా సిద్ధం. మధుసూదన, నువ్వంటే సృష్టి ప్రారంభం నుంచి ఆ రాక్షసుని సంహరించి ఈ రాక్షసుని సంహరిస్తూ వచ్చావు, కానీ వాళ్ళెవరూ నీ వాళ్ళు కాకపోవచ్చేమో, కానీ నేను మాత్రం నా వాళ్ళని సంహరించుకోను. వాళ్ళతో దెబ్బలు తినటానికి నేను సిద్ధపడతాను. అపి త్రైలోక్యరాజ్యస్య హేతో, ముల్లోకాలకి ఆధిపత్యం వస్తుందన్నా సరే నా వాళ్ళని నేను కొట్టుకోను. కిన్ను మహీకృతే, ఏం భూమి ఇది, ఎంత రాజ్యం ఇది, హస్తినాపురం అని ఏదో చెప్పుకుంటే చెప్పుకోవటం, కానీ ఏదో ఈ ఆర్యావర్తం బెల్ట్ మహా అయితేను దాని మీద ఆధిపత్యం, అంతకు మించి పెద్దదేం లేదు. అప్పటికి ఇంకా దక్షిణం మీదకి వీళ్ళేమీ పట్టు సాధించలేదు. దక్షిణం మీద పట్టు వీళ్ళకి లేదు. తర్వాత ఎప్పుడో అశ్వమేధ పర్వలో తీసుకెళ్లారు దక్షిణం వైపు ఎవరెవరు ఉన్నారని. వాళ్ళలో ఎవరెవరిని ముట్టుకోలేము అని తేల్చుకున్నారు వీళ్ళేను. వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు, మయూరధ్వజుడు వాళ్ళు వీళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ ముట్టుకోలేరు అనే తేల్చుకున్నారు. ఈ ఆర్యావర్తం మీద ఆధిపత్యం ప్రధానంగాను. ఆ ఆధిపత్యం ఎంత రాజ్యం ఇది, భూమిలో ఎంత భాగం, ఎంత రాజ్యం మీద పట్టు ఇది. కిడ్డు మహీకృతే నిహత్యధార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్యాజ్జనార్దన పాపమేవ ఆశ్రయేదస్మాన్ హత్వైతాన్ ఆతతాయిన. ఈ ధృతరాష్ట్రుడి కుమారులు వాళ్ళ వెంట ఉన్నవాళ్ళు వీళ్ళని సంహరిస్తే మనకేమొస్తుంది? కా ప్రీతి స్యాత్, మనకేమి సంతోషం కలుగుతుంది? జనార్దన పాపమేవ ఆశ్రయేదస్మాన్, మనకి పాపమే వస్తుంది. హత్వైతాన్ ఆతతాయిన, వీళ్ళు నిజానికి ఆతతాయులు. ఆతతాయులు అంటే ఆయుధం పట్టి చంపటానికి వచ్చినటువంటి వాళ్ళు. ఏదో ఆతతాయిన అనటానికి 6 రకాల ఇవి ఉన్నాయి, వర్గీకరణలు ఉన్నాయి. అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణిర్ధనాపహ క్షేత్రదారహరశ్చైవ షడేతే హ్యాతతాయిన అని ఉంది. దాని ప్రకారం అన్ని రకాల లక్షణాలు పాపం ఆ కౌరవులకు ఉన్నాయి. వాళ్ళు వీళ్ళ మీద అగ్ని ప్రయోగము చేశారు, విష ప్రయోగము చేశారు, అలాగే శస్త్రాలు పట్టుకుని ఇక్కడే యుద్ధంలో నుంచున్నారు, వీళ్ళ భూమిని మొత్తం హరించారు, వీళ్ళ భార్యను అవమానం చేశారు, అన్ని రకాలుగాను వీళ్ళ ధనాలన్నిటినీ దోచేసుకున్నారు. కాబట్టి వాళ్ళు నిజమైన ఆతతాయులు. ఆకతాయులు కాదు, ఆతతాయులు వీళ్ళు. ఈ ఆతతాయులనైనా సరే, ఆతతాయుల్ని గనక సంహరిస్తే దోషం లేదు అని ధర్మశాస్త్రంలో ఉంది. అయినా సరే వీళ్ళని సంహరిస్తే మనకు పాపమే వస్తుంది, మనకెందుకు అని అన్నాడు. నిహత్యధార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్యాజ్జనార్దన పాపమేవ ఆశ్రయేదస్మాన్ హత్వైతాన్ ఆతతాయిన తస్మాన్నార్హా వయం హంతుం సుఖపడతాము సుఖినశ్యామ మాధవ. ఈ అభిప్రాయం వాళ్లకుందా? లేదు. యద్యప్యేతే న పశ్యంతి దోషోపహత చేతసః లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. కులక్షయకృతం పాపం, కులక్షయం మొత్తం వంశాలు పాడైపోతాయి, పట్టించుకోవట్లేదు. మిత్రద్రోహే చ పాతకం, మిత్రులు ఎన్నో సహాయ సహకారాలు చేసిన వాళ్ళు పాండవులు, వాళ్ళకి మనం ద్రోహం చేస్తే మహాపాతకం చుట్టుకుంటుంది అనేది కూడా లేదు. మిత్రద్రోహే చ పాతకం చూడట్లేదు వాళ్ళు. కానీ మనం చూడాలి కదా, మనం ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలి కదా. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. ఒకసారి కులక్షయం అనేది జరిగితే ఆ వంశంలో అనూచానంగా వచ్చేటువంటి ఆచారాలన్నీ అంతరించిపోతాయి. చెప్పేవాళ్ళు ఉండరు, పెద్దవాళ్ళు ఉండరు. ఎవరి వంశంలో ఏం ఆచారం ఉంది అని తెలియాలి కదా. మా ఇంట్లో ఈ ఆచారం అని తెలియాలి కదా. చెప్పేవాళ్ళు ఉండరు, ఒకవేళ తెలుసుకునే వాళ్ళు ఉన్నా ఉండకపోయినా చెప్పేవాళ్ళు ఉండరు. ధర్మే నష్టే, ఆ వంశపారంపర్యంగా వచ్చేటువంటి ధర్మమే గనకపోతే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత,
ఆ వంశాన్ని మొత్తాన్ని అధర్మం అనేది కబళించి వేస్తుంది. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదృశ్యంతి కులస్త్రియ స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకర. ఈ కులాల్లో ఉండేటువంటి వంశంలో ఉండేటువంటి మగవాళ్ళందరూ యుద్ధాలకు వచ్చి యుద్ధాల్లో గనక పోతే, ధర్మం అనేది గనక నిలవకపోతే, ఆ వంశంలోకి అధర్మం అనేది ప్రవేశిస్తే ఆ కుల స్త్రీలు కూడా చెడిపోతారు. అలాంటి సందర్భం వస్తే వర్ణసంకరం అనేది ఏర్పడిపోతుంది. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదక క్రియా. ఈ వర్ణసాంకర్యం అనేది నరకాయైవ, నరకానికే దారితీస్తుంది. కులఘ్నానాం, ఎవరికి నరకానికి దారితీస్తుంది? ఆ వంశాన్ని పాడు చేసిన వాళ్ళకి నరకానికి దారితీస్తుంది. కులస్య చ, అధర్మం మొత్తం కబళించిన కులం ఉంటుంది కదా, ఆ కులానికి కూడా నరకానికి దారితీస్తుంది. ఇది కాదు, తర్వాతి తరాలు కావు, పై తరాలు కూడా ఇబ్బంది పడతాయి. పతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదక క్రియా. పితరులు, వీళ్ళ పితృదేవతలు వాళ్ళు పిండాలు ఉదకాలు ఇవి లేక, కార్యక్రమాలు చేసేవాళ్ళు లేక నానా తిప్పలు పడతారు పైన. ధర్మం అనే మాట ఉంటే, అయ్యో మా పైవాళ్ళు అనే ఉంటే, పితరహ అనే మాట ఉంటే పై వాళ్ళకి ఏమైనా నీరైనా అందుతుంది, అది కూడా అందని పరిస్థితి వచ్చేస్తుంది. ఉత్సన్న కులధర్మాణం దోషైరేతై కులఘ్నానాం వర్ణసంకరకారకై ఉత్సాద్యంతే జాతిధర్మా కులధర్మాశ్చ శాశ్వతాః. నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ. ఒకవేళ గనక కులధర్మాన్ని ఎవరైనా పాటించకపోతే, జాతి ధర్మాల్ని, వర్ణధర్మాల్ని, ఆశ్రమ ధర్మాల్ని గనక పాటించకపోతే, ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన, అలాంటి మనుష్యులకి నరకే నియతం వాస, నరకంలో ఒక పర్మనెంట్ సీట్ అనేది ఉంటుంది. ఇంకా కదల్చరు అక్కడి నుంచి, అక్కడే ఉంచుతారు. బాబు నువ్వు వెళ్ళొద్దు బాబు, కొత్త వాడితో అయితే ఇబ్బంది, పాతవాడితో నిన్నైతే ఎన్నైనా చేసుకోవచ్చు, ఏం చేసినా తప్పు ఉండదు, ఎన్ని రకాల ప్రయోగాలైనా నీ మీద చేసుకోవచ్చు, కొత్తవాడు వస్తే వాడు ఏం తప్పు చేశాడో చూసి చేసుకోవాలి, నీతో అది అక్కర్లేదు, ఎన్ని చేసినా సరే అన్ని తప్పులు ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేకుండా పోతుంది అని నరకంలో కూర్చోబెడతారు, హాయిగా కూర్చోబెడతారు. ఇత్యనుశుశ్రుమ, ఇదే కదా శాస్త్రం ద్వారా విన్నది. నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖ లోభేన హంతుం స్వజనముద్యతాః. ఇలాంటి నరకానికి కారణమైనటువంటి అధర్మం చేయటానికి పూనుకున్నామే, అహో చాలా బాధగా ఉంది, బత అయ్యో అనిపిస్తోంది నా మీద నాకే. మహత్పాపం కర్తుం వ్యవసితా వయం, చాలా పెద్ద పాపం చేయటానికి ఒడిగట్టాం మనము, పెద్ద పాపం చేయటానికి పూనుకున్నాము. యద్రాజ్య సుఖలోభేన, రాజ్యం ద్వారా వచ్చేటువంటి సుఖాలు వీటి మీద లోభంతో హంతుం స్వజనముద్యతాః, మన వాళ్ళని మనమే సంహరించుకోవాలి అని పూనుకున్నాము. యది మాం అప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్ర రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. నేను ఇక యుద్ధం చేయను, ఈ మాట తెలుసుకున్నాను కాబట్టి, ఈ మాట అనిపించింది కాబట్టి యుద్ధం చేయను. ఎవరైనా నా మీద బాణం వేసినా దానికి ప్రతీకార బాణం కూడా చివరికి నేను వేయను. ఒకవేళ మాం అప్రతీకారం, నేను ఇలా ప్రతీకార బాణాలు కూడా వేయకపోతే, అశస్త్రం, ఏ శస్త్రము పట్టుకుని ఏ శస్త్రాన్ని ప్రయోగించకపోతే, శస్త్రపాణయ, ఆయా శస్త్రాలు ధరించినటువంటి ధృతరాష్ట్రుడి యొక్క అనుచరులు నా మీద ఏమైనా బాణాలు వేస్తే, ధార్తరాష్ట్రాః రణే హన్యుః, చివరికి నన్ను సంహరించాలనైనా బాణాలు వేసినా సరే అది నాకు మంచే జరుగుతుంది. నేను చేయబోయే పాపం ముందు నా మరణం అనేది పెద్ద లెక్క కాదు. తన్మే క్షేమతరం భవేత్, ఇదే మంచిది అని అనిపిస్తోంది అని చెప్పాడు. ఇంకా చాలా చెప్పబోతున్నాడు. చెప్పబోయే ముందే సంజయ ఉవాచ
ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరంచాపం శోక సంవిఘ్న మానస. ఈ రకంగా చెప్పి అర్జునుడు అంత పెద్ద యుద్ధంలో రథోపస్థే, రథం మధ్యలో అలా కూర్చుండిపోయాడు. రథంలో కూర్చుని చేసే యుద్ధాలు కావాలని అనుకున్నాం కదా అవి. వాళ్ళు నుంచోవాలి, ఆ నుంచోవటం కూడా చాలా విచిత్రంగా నుంచోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఉండవలసిన వాడు కాస్త రథోపస్థే, రథం మధ్యకు వచ్చి కూర్చుండిపోయాడు. రథోపస్థ ఉపావిశత్. కూర్చునేటప్పుడు విసృజ్య సశరం చాపం, తన బాణము విల్లు రెండు ఉన్నాయి కదా, ఎందుకైనా మంచిది అని ఆ విల్లుకు తాడు కట్టుకునే వచ్చాడు. కొంచెం భయం ఉంటుంది కదా ఎదుటి వాళ్ళకి అని చెప్పి దాని మీద బాణాన్ని లోడ్ చేసే వచ్చాడు. లోడెడ్ గన్ లాగా లోడెడ్ ఇది తీసుకొచ్చాడు. కానీ దాన్ని మొత్తం కింద పారేసి విసృజ్య సశరం చాపం, నెత్తి మీద చేయి పెట్టుకుని ఏదో ఒక కాలు మడిచిపెట్టి కూర్చుని శోక సంవిఘ్న మానస, మనసంతా శోకంలో నిండిపోతే, శోకంలో మునిగిపోతే దాంతో కదిలిపోతూ సంవిఘ్న మానస, మనసంతా కదిలిపోతూ ఉండగా అలా కూలబడిపోయాడు అని సంజయుడు ధృతరాష్ట్ర మహారాజు గారితో చెప్పాడు. ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరంచాపం శోక సంవిఘ్న మానస. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయ అని ఇక్కడికి ప్రథమాధ్యాయం పూర్తయింది.